రామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు ఒక కథ మనం చాలామంది వినే ఉంటారండి. శ్రావణ కుమారుని కథని ఒకడు అంధులైనటువంటి తల్లిదండ్రులు ఒక కావిడిలో మోసుకొని ఆ పిల్లవాడు పాపం 15 ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయి తీసుకెళ్ళి వాళ్ళని ఆ తల్లిదండ్రులకి ఎంత సేవ చేశాడోనండి ఆ పిల్లవాడు. అటువంటి వాడు దశరథ మహారాజు శ్రవణ భేది పరీక్షిస్తూ అంటే చూడకుండా చెవులతో శబ్దం విని బాణప్రయోగం. దాని మూలాన ఆ కుర్రవాడేమో మరణిస్తాడు. అప్పుడే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు దశరథ మహారాజుకు కాబట్టి ఇంకా చాలా చిన్నప్పుడు జరిగింది, ఇది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో జరిగిన కథ ఇది. అప్పుడు వాళ్ళు ఈయనకి శాపం ఇచ్చారు. మేము మా పిల్లవాడు మా కళ్ళ ముందే ఎలా మరణించాడో నీకు అసలు నీ పిల్లలు ఉన్నా సరే నీ పిల్లలు ఎవరు నీ దగ్గర లేకుండా, ఎందుకంటే వీళ్ళకు కూడా ఇక దగ్గర లేనట్టే పిల్లవాడు మరణించాడు. ఆ విధంగా నువ్వు నీ పిల్లలు దగ్గర లేకుండా నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని చెప్పేసి ఆ శ్రావణ కుమారుడు మునిబాలకుడు యొక్క తల్లిదండ్రులు దశరథ మహారాజుకు శాపం ఇచ్చారండి. మనం గమనించినట్టయితే ఇది చాలా నీతివంతమైన కథ అండి. చిన్న కథే, ఎక్కడో రామాయణంలో చాలా చిన్న కథ. ఇంకొక విషయం మీకు మనవి చేస్తా. గాంధీజీని కదిలించినవి 2 సంఘటనలు అండి. ఒకటి శ్రావణ కుమారుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేయటం, రెండోది హరిశ్చంద్రుడు నాటకం. ఈ 2 ఆయన చూసిన తర్వాత ఆయన జీవితంలో మనం అందరం చూస్తుంటాం ఎన్నో నాటకాలు. అలా కాదు, ఆయన ఇదేమో తల్లి మాట ఎదిరించకూడదు, ఇది ఒక నియమం పెట్టుకున్నాడు జీవితాంతం ఆయన, అంతే. ఇంకా రెండోది అబద్ధం ఆడకూడదు. ఈ 2 నాటకాల్లో శ్రావణ కుమారుడు కదా గాంధీజీకి కూడా మార్గదర్శనం చేసిన కథ ఇది. దీన్ని ఎక్కడొచ్చింది రామాయణంలో అన్నట్లయితే మనకి ఇక బాధపడుతున్నాడు ఈ కౌశల్య. ఈ రాముడు బయలుదేరి వెళ్ళిపోయినాడు. అట్లే రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు రథం ఎక్కారు, అరణ్యవాసానికి వెళ్ళిపోయినారు. అలా ఆడుతున్నాడు, పిలుస్తున్నాడు వెనక్కి రమ్మన. సుమంత్రుడు సారథిని పిలిచాడు, వాడేమో వినిపించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు. నువ్వు నడు, ఇంక ఆగొద్దు, నువ్వు మా రాజు పిలిచినా సరే నువ్వు ఆగొద్దు, కావాలంటే నాకు వినపడలేదని చెప్పలే, ఏం పర్వాలేదు, ఇక్కడ వెనక్కి వెళ్ళామండి, ఇంక నన్ను వదిలిపెట్టాడు మా తండ్రి అని చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా అక్కడ ఆ కైకను అసహించుకున్నాడండి. అక్కడి నుంచి కౌశల్య దగ్గరికి వచ్చాడు, కౌశల్య మందిరానికి వచ్చి చేత్తో ముందు ఆవిడ తిట్టింది. ఇదే చెప్పాను కదా, అసలు నువ్వు నాకు దిక్కు లేకుండా చేసిపోతున్నావు, నువ్వు పోయి నా కొడుకు లేక నా అన్నదమ్ములు లేక నేను ఎలా బతకాలి అని కూడా అడిగింది మహారాజును కౌశల్య. ఏమి అడిగితే ఎలా అవ్వండి, జరగాల్సినదో జరిగిపోయింది. ఆయన ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వాడిని తిట్టినా ఒకటే, పొగడినా ఒకటే. ఎందుకని ఆయన ఇంక చేయగలిగింది ఏం లేదు అప్పుడు ఆ పరిస్థితిలో. ఆ మహారాజు, అంత గొప్ప మహారాజు నిస్సహాయ స్థితిలోకి వచ్చేసాడు. అలా చేతులు కట్టుకొని ఏడుస్తున్నాడు. కొంత ఈ కౌశల్య యొక్క పెద్ద భార్య యొక్క స్పర్శ వలన ఆవిడ దగ్గర పడుకోవటం వల్ల అలా తొడ మీద తలబెట్టుకొని పడుకొని ఉపశమనం పొందాడు దశరథ మహారాజు. అప్పుడు ఆవిడతో ఒక మాట చెప్పాడు, కౌశల్య కొంచెం ఓదార్పు వచ్చేప్పుడు అంటున్నాడు, నీకు ఒక కథ చెప్తాను విను. ఎందుకనంటే నా జీవితంలో అప్పుడు చెప్పాడు ఈ మునిబాలకుడు కదా. ఒక విషయం చెప్పనా, లోగడ జరిగిన పాపపుణ్యాలే మనకు తగులుతాయమ్మా, ఎక్కడికి పోవు. రామాయణం చెప్పి, రామాయణంలో దశరథుడు నోట వాల్మీకి చెప్పించాండి. ఈ శ్లోకం చూడండి ఏమంటున్నాడు, యథాచరతి కళ్యాణే శుభం వా యది వా అశుభం తదేవ లభతే భద్రే కర్త కర్మ కర్మజమాత్మన. మనం చేసిన ఉన్నాయే, చాలామంది పెద్దవాళ్ళు అంటారు, ఇవాళ ఎదుటి వాళ్ళని దూషిస్తూనో నిందిస్తూనో అవి నవ్వుతూ మనం చేసిన పనులు కొంతకాలానికి ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. నేను అలాంటి ఒక పని పూర్వం చేశాను. ఓ కౌశల్య, మనం శుభమైనా అశుభమైనా మనం జీవితంలో చేసినవి అది కొంచెం టైం పడుతుంది. అప్పటికేమవుతుంది, అది మళ్ళీ మనకు మన అనుభవానికే వస్తుంది, తప్పదు అని రామాయణంలో దశరథ మహారాజు చెప్పండి. చెప్తూ ఆయన ఒక మాట అన్నట్టండి, నాకు బాగా యువరాజుగా ఉన్న టైంలో నేను ధనుర్బాణాలు ధరించి వేటకు వెళ్ళిన సందర్భంలో శబ్దవేది అనేది ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడో ఒక చెట్ల చాటు నుంచి బుడుబుడుమని శబ్దం వస్తే అది ఏనుగు అనుకొని నేను బాణం కొట్టా. అది మునిబాలకుడికి వెళ్ళి తగిలింది, ఆయన మరణించాడు. బాణం తీస్తే చనిపోతాడు.
అప్పుడు ఆ సందర్భంలో మా తల్లిదండ్రులు ఇక్కడున్నారు, అక్కడికి నన్ను తీసుకెళ్ళమన్నాడు. వెళ్ళాను. వాళ్ళు నన్ను శపించారు. శపించి ఏమని శపించారట, "ఓ మహారాజా! నువ్వు ఎట్లా అయితే మాకు ఇటువంటి బాధను కలిగించావో, ఆ! ఈ ఆహ్, పుత్రవ్యసనజం దుఃఖము, పుత్రుడు వల్ల నువ్వు కూడా దూరంగా ఉండి, నువ్వు మరణ సమయంలో నీవి ఉన్న పిల్లలు నీకు దూరంగా ఉండి నువ్వు మరణాన్ని పొందుతావని" శపించారు. "ఓ కౌసల్య, ఇప్పుడు ఆ సమయం నాకు ఆసన్నమైనట్టుంది. ఇక నేను బతకను" అని ఆవిడ చేతులు పట్టుకొని మరణవేదన అనుభవించాడు దశరథ మహారాజు. అందువలన ఏమిటనమాట, తెలిసైనా సరే, తెలియకైనా సరే పాపం చెయ్యరాదు. మన జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు తెలియజేస్తున్నది. స్వస్తి.